నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఓవైపు కృష్ణా జలాల లొల్లి నడుస్తూ ఉంటే మరోవైపు తిట్ల పంచాయతీ నడుస్తుంది. సో మాట్లాడదాం కృష్ణా జలాల మీద. ప్రస్తుతం మనతో పాటు షాద్నగర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు. శంకరన్న నమస్తే. సో ఎట్లా ఉంది పరిపాలన ఈ 60 రోజుల పాటు? ప్రజలు మెచ్చిన పరిపాలన కొనసాగుతా ఉంది. దుర్మార్గమైన పరిపాలనకు అంతం చేసిండ్రు. ఇవాళ పచ్చి దగాకోరు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి అక్కాసు వెలుగగక్తా ఉన్నాడు. 10 ఏండ్లు ఉద్యమము నీటి 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 మీదనే ఉద్యమాలు చేసిండు. అధికారం కూడా నీటి మీదనే వచ్చింది. కానీ అధికారం వచ్చినాక 10 సంవత్సరాలు మొద్దు నిద్ర పోయి తాగుబోతు ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఎవడన్నా ఉన్నాడంటే కేసీఆరే. కాబట్టి గజ దొంగలకు గజ దొంగ, మోసాలకు మోసకారి. ఇవాళ కృష్ణా రివర్స్ బోర్డ్ ఏదైతే ఉందో అలొకేషన్ చేసిన 299 టీఎంసీని వాడకుండా దానికి తగ్గట్టు రైతులకు ఇచ్చిన మాట, ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకోకుండా ఏమాత్రము పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూరగా 10 ఏళ్ళు నిర్లక్ష్యం చేసి తన ఇష్టానుసారంగా దోసుకొని దాచుకొని కాళేశ్వరం ప్రాజెక్టు కడితే అది కూలిపోయింది. కాబట్టి ప్రజలందరూ, తెలంగాణ ప్రజలందరూ వాస్తవాలు గ్రహించారు. కాబట్టి చెప్పడం ఒకటి, చేయడం ఒకటి అనేది అందరూ ఇలా 2009లో కూడా మామునార్ పార్లమెంటు ద్వారా ప్రజలకు నచ్చజెప్పి, అంటే పాలమూరు ఎత్తిపోతల పథకం వలసల జిల్లా, దీన్ని శస్యశాలం చేస్తామని చెప్పి ఆ రోజు 2009లో కూడా ఉద్యమం సమయంలో పాలమూరు నుంచి పోటీ చేయడం జరిగింది. ఆ రోజుల్లో చెప్పిండు లక్షిందేపల్లి ప్రాజెక్టు షాద్నగర్లో ఎత్తైన ప్రాంతము, ఇలా శిరస్ మీద కుండ పెట్టుకున్నట్టు ఉంటుంది, తప్పకుండా ఎత్తిపోతల పథకం తీసుకొస్తాము, రిజర్వాయర్ నిర్మాణం చేస్తాము, తప్పకుండా ఎంపీగా గెలిపిండంటే ఆ రోజు పాలమూరు జిల్లా వాసులు నిజమే అని చెప్పి నమ్మి కూడా ఎంపీగా గెలిపించారు. ఎంపీ గెలిచిన తర్వాత కూడా మళ్ళా అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చినప్పుడు బహిరంగ సభల సాక్షిగా, ప్రజల సాక్షిగా లక్షిందేపల్లి రిజర్వాయర్ నిర్మాణం చేస్తామని చెప్పిండు. ఇవాళ ఎన్నో బహిరంగ సభలు చెప్పిండు, సాక్షాత్తు శాసనసభలో చెప్పిండు. ఎన్నికల సమయంలో చెప్పినట్టున్నాడు కదా లక్ష్మీదేవపల్లి చేసుకున్నాడు. లక్ష్మీదేవపల్లి మొన్నటి ఎన్నికలలో కూడా చెప్పిండు. అంటే ఇవాళ దగాకోరు ముఖ్యమంత్రి, మోసపూరితాన్ని కురితే ఇలా అందుకే ఇలా రైతులు కానీ ప్రజలు కానీ కర్ర కాల్చి ఆత పెట్టిరు. కాబట్టి మళ్ళొక్కసారి బొక్కబోలరా పడ్డాడు. మళ్ళోసారి ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి. కాబట్టి ఆల్రెడీ బీజేపీతో లోపాయకార ఒప్పందం చేసుకొని మళ్ళా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని ఒక కుళ్ళు కుతంత్రాలతో చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు నేను ఏదో మహాసభలు పెట్టి బహిరంగ సభలు, ముఖ్యంగా 13వ తారీఖు నాడు నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభను పెడతా, కృష్ణా జిల్లాలో మన వాటా గురించి ప్రజల్ని చైతన్యం చేస్తా, మరో ఉద్యమానికి తెరలేపుతామన్నట్టుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తా ఉన్నాడు. సిగ్గు తప్పినోడు సిగ్గు తప్పిన మాటలు చెప్తా ఉన్నాడు. నీకు అధికారం ఇచ్చిరు, ఒకసారి ఎంపీగా చేసిరు, 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసిరు. ఇవాళ నువ్వు ట్రిబ్యునల్ ఒప్పందం ప్రకారము నేను ప్రాజెక్టులు ఎవరు కట్టొద్దన్నాడు, ఎవరు పూర్తి చేయొద్దన్నారు, ఎవరన్నా అడ్డుకున్నారా, ఎవరన్నా అడ్డం వచ్చిరా? అంటే ఇవాళ మళ్ళొక్కసారి తన పార్టీ ఉనికి ఎక్కడ పోతుంది అని చెప్పి మళ్ళీ ప్రజలలో ఏదో అబద్ధాన్ని మళ్ళీ నిజం చేద్దామని చూస్తున్నాడు. కాబట్టి గతంలో ఇవాళ నిరూపించగలిగిన, కానీ ఇలా తెలంగాణ ప్రజలు చాలా విఘ్నులు, అన్ని అర్థం చేసుకుంటున్నారు. మళ్ళొక్కసారి బొక్కబోల పడతాడు, తంతే బొక్కబోల పడతాడు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల గురించే సన్నద్ధం అవుతుంది. కాబట్టి ప్రజలు నమ్మరు, తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు. రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో కూడా అత్యధిక మెజార్టీ గెలవబోతుంది. సో ఈ విజయసాయి రెడ్డి కావచ్చు, ఏపీ పాలిటిక్స్ కి సంబంధించి విజయసాయి రెడ్డి కావచ్చు, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ నాయకులు కూడా ప్రభుత్వం కూలిపోతుంది అనేటువంటి వాదనలు చేస్తా ఉన్నారు. 6 నెలలు 1 year మాత్రమే, తర్వాత మళ్ళా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేటువంటి వాదనలు చేస్తా ఉన్నారు. ఏం చెప్తారు? ఒకప్పుడు రాజకీయాలలో జరిగిన సంఘటనల ఆధారంగా వాళ్ళు అనుకుంటారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఒక దురంధ్రుడు, రాజకీయ దురంధ్రుడు మిమ్మల్ని తంతే బొక్కబోల పడ్డారు. మీ చెవాల మీద కాదు, భవిష్యత్తులో 20 ఏండ్ల వరకు కాంగ్రెస్ పార్టీ పునాదులు చెక్కా చెదురు లేకుండే పరిపాలన అందిస్తున్నారు. కాబట్టి అటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, అటువంటి ముఖ్యమంత్రులు, అటువంటి మంత్రులు ఉన్నారు. కాబట్టి వాళ్ళు పగటికలలు అనుకుంటా గాంధీ భవన్ చుట్టూ తిరుగుకుంటా బఠానాలు అమ్ముకొని బతకవలసిందే వాళ్ళు, తప్ప మళ్ళీ రాజకీయ భవిష్యత్తు ఉండదు వాళ్ళకు. ఏం చెప్తారు మీరు? బహుజన బిడ్డగా, బహుజన ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలంటూ కవిత గారు డిమాండ్ చేస్తున్నారు. ఏం చెప్తారు? ఇవాళ ముసల్ కన్నీరు గారుస్తా ఉన్నారు వాళ్ళు.
10 ఏండ్లు అధికారం ఇస్తే ఏం చేయనోళ్ళు ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత అది చేస్తాం ఇది చేస్తాం అంటే ఎవరు నమ్మరు. ఆ అవకాశం కూడా వాళ్ళకి ఇయ్యము. ఒక బడుగు బలైన వర్గాల బిడ్డగా మేము కూడా ఒక సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీలో లభించింది. స్పష్టంగా చూసిరు. నేను ఒక మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్, ఒక రజక కమ్యూనిటీ సంబంధించిన వ్యక్తికి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అంటే ఇంతకన్నా ఇంకా సామాజిక న్యాయం ఇంకేం కావాలి మాకు? చివరిగా శంకర్ గారు, మొన్న అసెంబ్లీ ఎన్నికల వేళ మీరు రికార్డు స్థాయిలో మీ మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి సీట్లు గెలిపించారు. పార్లమెంట్ ఎన్నికల వేళ ఏ అభ్యర్థిని పెట్టినా అదే జోస్ కనిపిస్తుందా? తప్పకుండా. ఇలా మహబూబ్నగర్ పార్లమెంట్ కూడా ఒక సౌమ్యుడు, కాంగ్రెస్ సిద్ధాంతకర్త, ఇలా పనిమంతుడు. నిజంగా ఈరోజు చిన్న కల్వకుర్తి నియోజకవర్గంలో ఒక విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో పాల్గొని అన్ని విషయాలు సిద్ధాంతపరంగా కాంగ్రెస్ పార్టీకి లాయల్గా ఉంటూ ఇవాళ ఒకసారి ఎమ్మెల్యేగా, ఇలా ఏఐసిసి సెక్రటరీగా, ఇలా సిడబ్ల్యూసి గౌరవ సభ్యుడిగా ఉన్నాడంటే ఇలా అటువంటి వ్యక్తిని మనకు పనిమంత్రిని పంపుతారు కాబట్టి పాలమూరు బిడ్డలు ఒడిలో పెట్టుకొని చూసుకుంటారు కాబట్టి తప్పకుండా పార్లమెంటుకు గెలిపించి పంపిస్తారు. చివరి ఒక ప్రశ్న, బాల్కా సుమన్ చేసిన వ్యాఖ్యలు చూపించిన చెప్పుకు మీ ముఖ్యమంత్రి గారి మీద చేసిన వ్యాఖ్యలు ఏమైనా చెప్పదలుచుకున్నారా సమాధానమైన? ఆడు ఆ రోజు ఈ రోజు పెంపుడు కుక్క, ఎప్పుడు మొరుగుమంటే అప్పుడు మొరుగుతాడు తప్ప ఒక వినయ విధేయతతోని ఒక రాజకీయ పరిజ్ఞానంతో మాట్లాడే వ్యక్తి కాడు కాబట్టి అతను విఘ్నతగా వదిలేస్తున్నాం. అదో కుక్క. రేపు బడ్జెట్ సమావేశంలో అసెంబ్లీలో మీరు కూడా అడుగు పెడతా ఉన్నారు, మొదటిసారిగా ఎమ్మెల్యే గెలిచారు. సో ఈ బడ్జెట్ సమావేశంలో కేసీఆర్ కు రేవంత్ రెడ్డి మధ్య ఎట్లా ఉండబోతుంది? పులి బయటకు వస్తుంది అంటున్నారు వాళ్ళు, బీఆర్ఎస్ అది పులి కాదు, పిల్లి. అది పులి అసెంబ్లీలో ఉన్నది. అది పిల్లి వస్తే మేమందరం గడిచి పెడతాం దాన్ని. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపాల్ శంకర్ మాత్రం గట్టిగా ఇక బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సో పులి అనేది తేలిపోతున్నటువంటి రీతిలో ఆయన సమాధానం ఇచ్చారు. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.